రుచులై వేలగతులై వేలని విరిసినది అభిరుచి నీ అభిరుచి. హాయ్, వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. ప్రతిరోజు టేస్టీ వంటకాలను మీకు పరిచయం చేస్తున్నాం మీ ఎంటీఆర్ మసాలా అభిరుచి. ఈ రోజు కూడా కొన్ని స్పెషల్ డిషెస్ తో సిద్ధంగా ఉంది. మరి ఆలస్యం చేయకుండా ఆ వంటకాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రతిరోజు మంచి వంటకాలు కోరుకుంటూ మాకు మెయిల్స్ చేస్తున్నారు. మరి ఆ వంటకాల్ని ఇక్కడ షెఫ్స్ మీకు తయారు చేసి చూపిస్తున్నారు. మరి ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరే వంట కోరుకున్నారో ఇప్పుడు చూద్దాం. రాజు గారు, ఈ రోజు మనం వంటలు పిండి వంటల్లో ఏ వంట తయారు చేసుకోబోతున్నాం చూసేద్దామా? ఓకే అండి, మనకి మెయిల్ చేసింది ఎవరంటే గుంటూరులో ఉంటున్న మధుబాల గారు మెయిల్ చేశారండి. ఒక మంచి డిష్ కోరుకున్నారు. సో ఫ్రైడ్ రైస్ అంటే అందరూ ఇష్టపడతారు కదా. అవునండి. అయితే స్వీట్ కార్న్ కాంబినేషన్ లో స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూపించమని అడుగుతున్నారు. సో స్వీట్ కార్న్ ఈ మధ్య అందరు తింటున్నారండి. ఓకే, సో అలాగే మీరు అన్నట్టుగా ఫ్రైడ్ రైస్ అందరికి ఫేవరెట్ అయిపోయింది. అవును. సో మనకి ఏంటంటే ఈ ఫ్రైడ్ రైస్ స్వీట్ కార్న్ కాంబినేషన్ లో చాలా బాగుంటుంది. అంటే స్పైసీతో పాటు కొంచెం స్వీట్నెస్ కూడా యాడ్ అవుతుంది. ఓకే, సో డిఫరెంట్ గా ఉంటుంది. అవునండి. ఓకే అండి, ఈ రోజు వంటలు పిండి వంటల్లో స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ మనం తయారు చేసుకోబోతున్నాం. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్ అరకప్పు, బియ్యం 1 కప్పు, తరిగిన క్యారెట్ 1/2 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, తరిగిన క్యాప్సికం 1/2 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు ఏంటి చూసారు కదా. ఓకే రాజు గారు, మరి స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలి చూపిస్తున్నానండి. సో ఇక్కడ మనం ముందుగా అన్నం ఉడికించి పెట్టేసుకోవాలండి, పొడి పొడిగా వచ్చేలాగా. కొద్దిగా నూనె వేసుకుని ఇక్కడ సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, మామూలుగా మనం ఫ్రైడ్ రైస్ లో ఎలాగైతే వేసుకుంటాం కదా. ఓకే, అలాగే బీన్స్ అండి, అన్ని పచ్చివే యాడ్ చేస్తున్నాం కదా. అవునండి. అందుకని ఫ్రైడ్ రైస్ లో మనం తింటున్నప్పుడు అవి కొంచెం లైట్ గా ఉడికినట్టుగా ఉంటుంది, బాగుంటుంది తినేటప్పుడు. కాస్త వేయించుకోండి, కొంచెం రోస్ట్ అయితే బాగుంటుంది. ఓకే అండి, మరి ఈలోగా చిట్కా చూసేద్దామా? ఓకే అండి. ఇప్పుడు మీకోసం ఈ చిట్కా. కొంతమంది మొటిమలతో చాలా బాధపడుతూ ఉంటారు. అయితే దీనికి క్రీములో లేదా బ్యూటీ పార్లర్స్ అవసరం లేదండి. చాలా సింపుల్ చిట్కాని ఫాలో అవ్వండి. ప్రతిరోజు ఉదయం లేవగానే 1 గ్లాస్ నీటిని తాగండి. ఇలా చేస్తే మొటిమల బాధ నుంచి బయటపడచ్చు. చిట్కా చూసారు కదా. ఓకే రాజు గారు, ఫ్రై అయిపోయినాయా? ఓకే అండి. సో దీంట్లో సన్నగా తరిగిన క్యాప్సికం కొంచెం తొందరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి ఫస్ట్ క్యారెట్ బీన్స్ మనం వేయించుకోవాలి. అవునండి. రాజు గారు, దీనికి అంటే ఫస్ట్ కొంచెం తాలింపు లాగా ఏం అవసరం లేదా? జీలకర్ర కానీ లేకపోతే షాట్? లేదండి, అంటే చైనీస్ స్టైల్లో చేస్తున్నాం కదా. చైనీస్ స్టైల్లో అవన్నీ ఉండవు మనకి. అంటే ఫస్ట్ మనం ఆయిల్ లో క్యారెట్ బీన్స్ ఇంకా క్యాప్సికం వేసుకొని ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి. స్వీట్ కార్న్ అంటే ఉడికించుకున్న స్వీట్ కార్న్ అండి? లేదండి, ఇవి కూడా పచ్చివే వాడుతున్నాం. పచ్చివి. ఓకే, సో ఇవి ఎలాగో పచ్చివి తీసుకున్నాం కాబట్టి ఇవి కూడా పచ్చివి అయితే బాగుంటాయి. అవునండి. ఓకే అండి. సో దీంట్లో సోయా సాస్, అలాగే రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి, సన్నగా తరిగిన ఉల్లికాడలు. ఓకే, మనం ఇక్కడ సోయా సాస్ ఇంకా కొంచెం ఉప్పు, మిరియాల పొడి, ఉల్లికాడలు. సో దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న రైస్. ఓకే అండి, రెడీ. అవునా? ఇక్కడ రైస్ కూడా కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది కదా. ఓకే, సో ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం.
చక్కగా స్వీట్ కార్న్ కూడా పైకి అలా కనిపిస్తూ బాగుంది. ఇలాంటివన్నీ కూడా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ వెరీ టేస్టీగా ఉంటాయి కదా. అవునండి. చివరగా ఉల్లికాడలు కొంచెం ఇలా పొడవుగా కట్ చేసుకున్నాం, పైనుంచి అలా గార్నిష్. ఓకే అండి, స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ రెడీ. చూస్తున్నారు కదండి, ఇక్కడ స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. చాలా తక్కువ టైంలో అండ్ చాలా సింపుల్ ప్రాసెస్ తో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో మరొకసారి చూద్దాం. స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం: ముందుగా బియ్యం పొడిలాడేలాగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక పాన్ లో నూనె వేసి తరిగిన క్యారెట్, బీన్స్, క్యాప్సికం వేసి వేగనివ్వాలి. దీంట్లో స్వీట్ కార్న్ కూడా వేసి మరి కాసేపు వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో సోయా సాస్, ఉప్పు, మిరియాల పొడి, తరిగిన ఉల్లికాడలు వేసి ఉడికించిన బియ్యం కూడా వేసి బాగా కలిపి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసుకుంటే స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ రెడీ. స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మరి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాం. ఓకే రాజు గారు, టేస్ట్ చూద్దామా? ఓకే అండి. చక్కగా డిఫరెంట్ గా మనం స్వీట్ కార్న్ యాడ్ చేసి మనం చేసుకున్నాం. టేస్టీ. సో ఆ స్వీట్నెస్ అలాగే దాంతో పాటుగా మనం సోయా సాస్ కూడా యాడ్ చేసుకున్నాం కదా. అవునండి. అండ్ మిరియాల పొడి. సో కొంచెం ఘాటుగా కొంచెం స్వీట్ గా బాగుందండి. మనం మిగతా వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకున్నాం కదండి, క్యారెట్, బీన్స్, ఇంకా క్యాప్సికమ్. వాటి ఫ్లేవర్స్ కూడా తెలిసి చాలా బాగుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే అండి, మరి స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ వెరీ టేస్టీ. సో చాలా సింపుల్ కదా ప్రిపేర్ చేసుకోవడం. మీరు ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఈ చిట్కా. ఇప్పుడు ఇంకొక చిట్కా. ఒకసారి మాడిపోయిన గిన్నెలకున్న మరకలు ఎంత తోమినా పోవు. అలాంటప్పుడు ఉప్పు వేసి రుద్ది చూడండి, వెంటనే మరకలు మాయమైపోతాయి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో మధుబాల గారు కోరుకున్న స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మరి మీరు కూడా ఇదే విధంగా మీకు తెలియని వంటకాల గురించి ఎంటీఆర్ మసాలా అభిరుచిలో చూడాలనుకుంటే వెంటనే మాకు ఈమెయిల్ చేయండి. ఈమెయిల్ ఎలా చేయాలి అంటే abhiruchi@etv.co.in కి మెయిల్ చేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ చిటికలో చేసేద్దాం. ప్రతిరోజు చిటికలో చేసేద్దాంలో మంచి ధనుర్మాస స్పెషల్ వంటకాలు చూస్తున్నాం కదా. మరి ఇవాల్టి ధనుర్మాస దివ్య ప్రసాదం ఏంటో చూసేద్దాం. ఈ రోజు మనం ధనుర్మాస దివ్య ప్రసాదంగా సొరకాయతో ఒక మంచి స్వీట్ తయారు చేసుకోబోతున్నాం. అదేంటి తెలుసా? సొరకాయ బొబ్బట్లు. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. రాజు గారు, ఈ రోజు మనం ధనుర్మాస దివ్య ప్రసాదంగా సొరకాయ బొబ్బట్లు తయారు చేసుకోబోతున్నాం కదా. అవునండి. బొబ్బట్లు అనేది